హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫిషింగ్ హార్బర్ అనమాట. వైజాగ్లో ఇది సముద్రంలో చేపలు పట్టడం అనమాట. ఇక్కడ ఏమేమి ఫుడ్ దొరికిద్ది, ఈ సీ ఫుడ్ ఏం దొరికిద్దని వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాను. అండ్ ఇదైతే వైజాగ్లో ఉందన్నమాట. వైజాగ్లో బీచెస్ అనేది ఫేమస్ కదా, సో ఈ ఫిషింగ్ హార్బర్ కూడా అంతే ఫేమస్ అనమాట వైజాగ్లో. సో నేనైతే చాలా బీచెస్ చూశాను. అండ్ ఇది ఒక డిఫరెంట్గా అయితే ఎగ్జైటింగ్గా ఉందనమాట ఈ ఫిషింగ్ హార్బర్ నేమ్ వినగానే అండ్ చూడగానే అయితే. అండ్ మీరు చూడండి, ఇక్కడ చాలా బోట్స్లో అయితే వీళ్ళు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి అయితే ఈ చేపలు పట్టుకొని వస్తారు. అండ్ ఒక్క చేపనే కాదు, చాలా డిఫరెంట్ చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ వాటి నేమ్స్ కూడా మనకు తెలీదు. మనం ఎప్పుడు మన ఫిష్ మార్కెట్లో అయితే ఒక్క చేప ఇంకొక చేప నేమ్స్ చెప్తారు, కానీ ఇక్కడైతే అప్రాక్సిమేట్ ఒక 10 టైప్స్ ఆఫ్ చేపలు కానీ, ఫ్రాన్స్ కానీ, క్రాబ్ కానీ డిఫరెంట్ సీ ఫుడ్ అయితే మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ అయితే బోట్స్. సో బోట్స్ అనమాట. ఈ బోట్స్లో వెళ్ళి వీళ్ళు ఫిష్ని పట్టుకొని వస్తారు. ఆ సీ ఫుడ్ అంతా పట్టుకొని వస్తారంట. సో ఇదైతే ఎక్స్పోర్టింగ్. అండ్ ఈ వైజాగ్ బీచ్ నుంచి అండ్ వేరే స్టేట్స్ కానీ అలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తారంట. సో ఇట్లా బుట్టలు అండ్ ఎవరైతే ఎక్కువ బల్క్లో తీసుకోవాలి ఫిష్, సీ ఫుడ్ అనేది బాగా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు ఉంటే సో మీరైతే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ బుట్ట తీసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి అండ్ బోట్లో తీసుకొచ్చిన ఆ సీ ఫుడ్ మొత్తము ఇట్లా పెట్టి అవన్నీ డ్రై చేస్తారు. కొన్ని ఫిషెస్ డ్రై చేసి అమ్ముతారు, కొన్ని అయితే అలానే అమ్మేస్తూ ఉంటారు కదా. సో ఇవైతే డ్రై చేసిన ఫిష్ అనమాట. డ్రై చేస్తే ఇలా వస్తాయంట చేపలు అనేవి. సో ఇవి కూడా మనం కర్రీ అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ చూడండి ఇది ఎలా ఉందో, బాగుంది. ఇలా పట్టుకుంటే డిఫరెంట్గా అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఇట్లా చాలామంది ఇట్లా వాళ్ళు లోపల బీచ్లోకి వెళ్ళి ఇలా చాలా కష్టపడి అయితే ఇలా చేస్తూ ఉంటారు కదా. సో ఈమె అయితే ఇక్కడ కూర్చొని ఇట్లా అమ్ముతూ ఉన్నారు. అండ్ వీటి నేమ్స్ కూడా మనకు తెలియదు అనమాట. ఎండి చేపలని చాలా వేరే. ఇదైతే రొయ్య పొట్టు అని అన్నారు అడిగితే. సో అక్కడైతే చాలా చీప్ కాస్ట్ అయితే ఉంది వెన్ కంపేర్ టు మార్కెట్స్. మనం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకునే కాస్ట్ కానీ చాలా చీప్గా అయితే అక్కడ ఉన్నాయన్నమాట. బట్ 1 kg 2 kgs అయితే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. బల్క్లో బుట్ట తీసుకునే వాళ్ళకైతే చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారనమాట. అండ్ కమింగ్ టు ఇక్కడైతే ఈ కుప్ప తీసుకోవాలమ్మా అని ఇలా చెప్తూ ఉన్నారు. ఇవైతే ఎండిన రొయ్యలు, ఇక్కడ ఎండిన చేపలు అండ్ అవైతే రొయ్య పొట్టు అని చెప్పారు. అండ్ ఈ ఫిషింగ్ హార్బర్ను కూడా ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఒక డిఫరెంట్ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. మనం చాలా చూస్తాం కానీ ఇలాంటిది అయితే చూడలేదు నేనైతే ఎప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్. ఇప్పటివరకు మనం డ్రై చేసినవన్నీ చూసాం కదా, ఇవన్నీ అయితే న్యాచురల్గా సీ ఫుడ్ అనమాట. అండ్ ఫిష్, ఫ్రాన్స్, క్రాబ్ ఇప్పటి వరకు అయితే మనం చూసింది ఎండినవి చూసాము ఇప్పుడు. అండ్ ఇక్కడైతే ఇంకా పెద్ద మార్కెట్. అండ్ ఇప్పటి వరకు మీకు చూపించింది బయట అనమాట. అండ్ ఎంట్రన్స్లో అలా చూపించాను. ఇప్పుడైతే ఫిష్ మార్కెట్కి లోపల అనమాట. సో బోట్స్ దగ్గరలో నియర్ బై ఇలా అయితే మనకి ఫిష్ తీసుకెళ్ళడానికి అయితే మనకి కూలింగ్ అనేది ఉండాలి కదా. సో ఇట్లా అయితే థర్మాకోల్ అయితే బాక్సెస్ ఇస్తున్నారు వాళ్ళైతే, మనం పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ అయితే ఫ్రాన్స్ కానీ, ఫిష్ కానీ అండ్ క్రాబ్స్ అని ఇవి చాలా ఎర్ర రొయ్యలు, తెల్ల రొయ్యలు అని చాలా పేర్లు అయితే వాళ్ళు చెప్పారు. కేజీ అయితే 650 చెప్తున్నారు. అదే బుట్ట తీసుకుంటే మాత్రం 1200 అన్నారు. అండ్ బుట్ట అయితే చాలా బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దానిలో ఒక 3-4 kgs ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము అండ్ బయట అనమాట. అండ్ ఇదంతా అండ్ చూడండి బయట కూడా ఇలా అమ్ముతున్నారు. అండ్ బయట ఎంట్రన్స్లో అయితే అన్ని కేజెస్ అలా అమ్ముతున్నారు, క్రాబ్స్ ఇవే. లోపల అయితే అన్ని బల్క్గా అయితే షాప్ చేయొచ్చు, డిఫరెంట్ చేపలు అయితే. అండ్ ఇక్కడైతే మనం తీసుకున్న చేపలు కానీ, క్రాబ్ కానీ అండ్ ఫ్రాన్స్ కానీ ఇక్కడైతే క్లీన్ చేసి అయితే కట్ చేసి కూడా ఇస్తారు. అండ్ ఇదైతే ఫిషింగ్ హార్బర్ అనమాట. ఈ వ్లాగ్ అయితే అది ఫిషింగ్ గురించి. అండ్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.